హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జెడ్ మీకోసం. నేను మీ స్వర్ణ. ఈ వీడియోలో నేను మీతో ఒక ఇన్స్ట్రుమెంట్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. అది వచ్చేసి పల్స్ ఆక్సిమీటర్ అండి. నాకు తెలిసినంత వరకు ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామంది ఈ పల్స్ ఆక్సిమీటర్ గురించి వినింటారు, చూసింటారు. అంతెందుకండి, ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, హాస్పిటల్స్కి అట్లా వెళ్ళినప్పుడు చాలామంది ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది చెక్ చేస్తూ ఉంటారు, వచ్చిన విజిటర్స్కి కానీ పేషెంట్స్కి కానీ. సో నాకు తెలిసి దీని గురించి చాలామందికి తెలుసని అనుకుంటాను. సో నేను ఈ వీడియోలో ఈ పల్స్ ఆక్సిమీటర్ గురించి, దాని యూజెస్ గురించి, ఆ తర్వాత ఈ పల్స్ ఆక్సిమీటర్లో చూపించే ఆ రీడింగ్కి అర్థం ఏమి, అంటే మనం ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. సో ఆలోపు మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేము పెట్టిన మరిన్ని వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. ఇక ఈ వీడియో విషయానికి వస్తే, మనం పల్స్ ఆక్సిమీటర్ గురించి తెలుసుకోబోయే ముందు మనము కొంత జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. అది ఏంటి అంటే, మన బాడీలో 2 పార్ట్స్, లంగ్స్ ఆ తర్వాత హార్ట్, ఇవి రెండు కూడా ఇంటర్ రిలేటెడ్, అంటే రెండు కలిసి సైమల్టేనియస్గా పనిచేస్తూనే ఉంటాయి. ఓకే, లంగ్స్ నుంచి మనకు ఆక్సిజన్ వస్తే, హార్ట్ నుంచి మనకు వచ్చే బ్లడ్, ఈ బ్లడ్ ఆక్సిజన్ రెండు మిక్స్ అయ్యి మన బాడీలో ఉన్న పార్ట్స్ అంతటికీ కూడా ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఈ రెండు పార్ట్స్లో ఏదైనా కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుంది. ఓకే, ఇక పల్స్ ఆక్సిమీటర్ విషయానికి వస్తే, మనం ఈ పల్స్ ఆక్సిమీటర్ని యూస్ చేసుకొని మనం హార్ట్ రేట్, ఆ తర్వాత మన బాడీలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎంతవరకు ఉంది అనేది కనుక్కోవచ్చు అనమాట. మరి ముందుగా మనం హార్ట్ రేట్ గురించి తెలుసుకుందాము. యూజువల్గా హార్ట్ రేట్ అందరికీ ఒకేలాగా ఉండదండి. చిన్నపిల్లలకి ఒకలాగా, అడల్ట్స్లో మధ్య వయస్కులు వాళ్ళకి ఒకలాగా, ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ వయసు పడిన వారికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఈ హార్ట్ రేట్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ రేట్ అనేది ఒకరికి కంపేర్ చేసుకోవద్దండి. ఓకే, యూజువల్గా అడల్ట్స్కి, అంటే మధ్య వయస్కులకి హార్ట్ రేట్ ఎంత ఉంటుంది అంటే, మెజర్మెంట్ మామూలు మెజర్మెంట్ వచ్చేసి 60 నుంచి 100 బీట్స్ పర్ మినిట్. ఇక నెక్స్ట్ వచ్చేసి SpO2 లేకపోతే బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ అనుకోండి. యూజువల్గా దీని రేంజ్ వచ్చేసి 95 to 100 అండి. ఓకే, ఈ 95 to 100% ఉన్నంత వరకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే బ్లడ్లో సఫిషియంట్ ఆక్సిజన్, మనకు కావాల్సినంత ఆక్సిజన్ ఉంది అని అర్థం. ఓకే, ఈ 95 కంటే తక్కువ ఉంది అని అంటే, ఒకవేళ 92, 91, 90 ఇలా డిక్రీజ్ అవుతూ ఉంది, తగ్గుతూ ఉంది అని అనుకుంటే, అప్పుడు కొంచెం మనకి ఇబ్బంది ఉన్నట్లు వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా పల్స్ ఆక్సిమీటర్ యూస్ చేస్తున్నప్పుడు మీకు రీడింగ్స్ ఎంత చూపించాలి అంటే, హార్ట్ రేట్ వచ్చేసి 60 to 100 ఆ మధ్యలో చూపించాలి. ఆ తర్వాత ఆక్సిజన్ లెవెల్, SpO2 లెవెల్ వచ్చేసి 95 to 100. ఓకే, మీరు పల్స్ ఆక్సిమీటర్ పర్చేస్ చేసినారు, దాన్ని ఎలా యూస్ చేయాలి అని అంటే, మోస్ట్ ప్రిఫరబ్లీ రైట్ హ్యాండ్ అండి. ఓకే, రైట్ హ్యాండ్లో 2 ఫింగర్స్, ఇండెక్స్ ఫింగర్ కానీ మిడిల్ ఫింగర్ కానీ, ఈ 2 ఫింగర్స్లో ఏదైనా ఒక ఫింగర్ని మీరు ఈ పల్స్ ఆక్సిమీటర్లో ఇన్సర్ట్ చేసేసి రీడింగ్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రీడింగ్ ఎంతసేపు చూసుకోవాలి అన్న విషయానికి వస్తే, యూజువల్గా ఒక 6 to 10 seconds వరకు ఉంటే చాలండి, మీకు రీడింగ్ అనేది అయితే చూపించేస్తుంది. ఒక్కొక్కసారి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కాన్స్టెంట్గా ఒక 3-4 seconds ఏ నంబర్ అయితే చూపిస్తుందో అది మీరు నోట్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ ఎలా తీసుకోవాలి అన్నది. రీడింగ్ తీసుకోబోయే ఒక 5 minutes రిలాక్స్డ్గా కూర్చోవాలి. ఎటువంటి స్ట్రెస్ కానీ అటువంటిది ఏమీ లేకుండా ఒక 5 minutes రిలాక్స్డ్గా కూర్చున్న తర్వాత ఈ రీడింగ్ అనేది తీసుకోవాలి. అలాగే ఈ రీడింగ్ తీసుకునేటప్పుడు మీ చేతికి, అంటే వేళ్ళకు ఎటువంటి నెయిల్ పాలిష్ కానీ, మెహందీ కానీ ఎటువంటిది ఏది లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పల్స్ ఆక్సిమీటర్ కొనాలా వద్దా అన్న విషయానికి వస్తే, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అండి. ఇది ప్యూర్లీ మీ డెసిషన్ అనమాట. మీ ఇంట్లో కనుక వయసైన వాళ్ళు ఉంటే, ఒకవేళ ఏదైనా లంగ్స్ ప్రాబ్లం లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్తో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని అంటే, ఈ పల్స్ ఆక్సిమీటర్ తీసుకుంటే అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే రెగ్యులర్గా మీరు ఇది చెక్ చేసుకుంటూ ఉంటే, మీకు అంటే సివియర్ కండిషన్స్కి రీచ్ కాకముందే హాస్పిటల్ అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ పల్స్ ఆక్సిమీటర్ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఇది ఒక
ఈ కరోనా అనే కాదు, ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ, లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానీ, ఆక్సిజన్ థెరపీస్, ఆక్సిజన్ మీద డిపెండ్ అవుతున్న వాళ్ళు కానీ, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఎవరికైనా సరే ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే దీనికి కరెంటుతో అయితే పనేమి ఉండదండి. దీనికి జస్ట్ బ్యాటరీస్ ఉంటాయి. బ్యాటరీస్ అయిపోయినప్పుడు బ్యాటరీస్ చేంజ్ చేసుకుంటే చాలు. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్లైన్ స్టోర్స్ అపోలో, మెడ్ ప్లస్ ఇలాంటి ఎక్కడైనా సరే మీకు ఇది అవైలబిలిటీ అయితే ఉంటుంది. డిఫరెంట్ రేంజెస్లో అయితే ఉంటుందండి. నాకు తెలిసినంత వరకు 500 నుంచి కూడా స్టార్ట్ అయ్యింది. ఓకే, మరీ మంచి పల్స్ ఆక్సిమీటర్ మేబీ ఒక 4000 5000 వరకు ఉంటుంది. ఒక మిడ్ రేంజ్లో మీరు పల్స్ ఆక్సిమీటర్ పర్చేస్ చేసుకున్నా పర్వాలేదు, అంటే ఒక 2000 ఆ రేంజ్లో అయినా పర్చేస్ చేస్తే పర్వాలేదు. మీలో ఎవరైనా ఒకవేళ పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే మరీ తక్కువలోకి వెళ్ళకుండా ఒక మిడ్ రేంజ్లో ఈ పల్స్ ఆక్సిమీటర్ పర్చేస్ చేస్తే మేలు. ఎందుకంటే మనకి ఎక్కువగా రీడింగ్ అనేది డిఫరెన్స్ లేకుండా ఉంటుంది. సో అందుకని ఒక మిడ్ రేంజ్లో మీరు ఈ పల్స్ ఆక్సిమీటర్ పర్చేస్ చేస్తే మేలు. మరి ఇప్పుడైతే నేను నా దగ్గర ఉన్న పల్స్ ఆక్సిమీటర్ అయితే చూపిస్తాను. సో ఇది నేను పర్చేస్ చేసినటువంటి పల్స్ ఆక్సిమీటర్ అండి. ఓకే, ఇదైతే చూడ్డానికి ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇలా జస్ట్ ప్రెస్ చేసి ఇక్కడ ఫింగర్ ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు వచ్చేసి బ్యాటరీస్ ఉంటాయి బ్యాక్ సైడ్. ఓకే, ఇలా బ్యాటరీస్ అయితే ఉన్నాయి. ఇవి అయిపోయినాయంటే మార్చుకోవచ్చు అనమాట. సో ఇలా ఉంది చూడండి, చిన్న సైజు బ్యాటరీస్. మనము ఏదైనా టీవీ రిమోట్స్కి అలా యూస్ చేస్తాం కదా, అటువంటి బ్యాటరీస్ అయితే సరిపోతాయి. సో దీనికి కరెంట్తో అయితే పని లేదు, జస్ట్ బ్యాటరీస్ చేంజ్ చేసుకుంటే చాలు. ఓకే, ఇది ఇలా సెట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ మీకు చిన్నగా వైట్ కలర్లో ఉంది కదా ఒకటి, ఇది పవర్ బటన్ అనమాట. దాన్ని ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆన్ అయింది ఆక్సిమీటర్ అయితే. దీంట్లో ఇప్పుడు నా ఫింగర్ అయితే ఇన్సర్ట్ చేస్తాను. సో ఇక్కడ మీకు రీడింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. అది హార్ట్ రేట్ అదంతా కూడా కౌంట్ చేస్తూ ఉంది. మీకు రివర్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఎలా పెడతాను మీకు చూడండి. ఓకే, ఇప్పుడు నాకు 98 అయితే చూపిస్తుంది SpO2 లెవెల్. ఆ తర్వాత హార్ట్ రేట్ వచ్చేసి 74 చూపిస్తుంది. మీకు తెలుస్తుందా? 99 74. ఒక 3 to 4 సెకండ్స్ ఏదైతే మీకు కాన్స్టెంట్గా ఒక రీడింగ్ అనేది చూపిస్తుందో దాన్ని మీరు నోట్ చేసుకోవచ్చు అనమాట. అది మీ రీడింగ్ అని మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు 99, ఇంకా హార్ట్ రేట్ అనేది నాకు ఇంక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. ఓకే, 74 చూపించింది ఫస్ట్లో, ఇప్పుడు 70. సో ఇట్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 60 to 100. సో నాట్ ఏ ప్రాబ్లం. ఆ తర్వాత 95 to 100 ఈజ్ ద SpO2 లెవెల్, కాబట్టి నాకు ఇప్పుడు 97 చూపిస్తుంది. సో దిస్ ఈజ్ ఫైన్. సో ఈ విధంగా మీరు మీ హార్ట్ రేట్, ఆ తర్వాత మీ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది హ్యాండీగా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. పర్చేస్ చేసుకుంటే మేలండి. చాలామంది ఆన్లైన్లో దొరుకుతుంది, ఆ తర్వాత ఆఫ్లైన్ మెడికల్ షాప్స్లో మీరు ఇది పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ పల్స్ ఆక్సిమీటర్లో చూపించే రీడింగ్ గురించి, యాక్యురసీ గురించి అయితే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా అయితే రెడీ చేస్తుంది. అన్నీ ఒకే రేంజ్లో అయితే ఉండవు. సో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట రీడింగ్లో. అందుకని నేను చెప్పింది ఒక మిడ్ రేంజ్లో అయినా మీరు ఈ పల్స్ ఆక్సిమీటర్ పర్చేస్ చేసుకుంటే మేలు అని. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో అయితే. మీరు కనుక అఫోర్డ్ చేయగలము అని అంటే ఖచ్చితంగా ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది ఉంచుకుంటే మేలు. మనం ఎన్నో వస్తువులకి ఎంతో డబ్బులు పోస్తూ ఉంటాము, అలాంటప్పుడు ఇది ఏం పెద్ద విషయం అయితే కాదు. ఓకే, ఒక మిడ్ రేంజ్లో అయినా సరే మీరు పల్స్ ఆక్సిమీటర్ అనేది పర్చేస్ చేసుకోండి. ఎప్పటికైనా అది యూజ్ అవుతుంది. పెద్దవాళ్ళు ఉన్నారు అని అంటే ఇది ఇంకా యూజ్ అవుతుంది అనమాట. సో నేనైతే పర్చేస్ చేసుకోమనే చెప్తానమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ ఈ వీడియో అయితే. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేము పెట్టిన మరిన్ని వీడియోస్ చూడండి. మీకు నచ్చిన వీడియోస్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి.
అలాగే మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్, అందరూ హ్యాపీగా ఇంట్లోనే ఉండండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.